చిన్నబాబు, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖలో, ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖలో పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం ఇది. ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలను బట్టి గడిచిన 8 నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ లేరు. వైస్ ఛాన్సలర్ లేకుండానే ఒక విద్యా సంవత్సరం మొత్తం గడిచిపోతోంది. అన్ని యూనివర్సిటీలకు కూడా ఇన్ఛార్జీల పాలనతోనే నడిపేస్తున్నారు. ఒక 8 నెలలు గడిచిన తర్వాత కూడా యూనివర్సిటీలకి ఇన్ఛార్జీలని కొనసాగిస్తున్నారంటే ఏమనాలి? వైస్ ఛాన్సలర్లు కూడా నియమించలేరా యూనివర్సిటీలకి? వైస్ ఛాన్సలర్ నియమించడానికి కూడా ఇంత టైం తీసుకోవాలా? ఇంతకాలం పాటు జాప్యం చేయాలా? చూడండి, వర్సిటీల ఇన్ఛార్జీల పాలన ఎన్నాళ్ళు? 17 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ. ప్రభుత్వం మారాక వీసీలు రాజీనామా చేశారు. అప్పటి నుంచి నియామకాల కరువు, వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో యూనివర్సిటీలన్నీ గాడి తప్పాయి, ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పరిపాలనా వ్యవహారాలు మొత్తం పట్టాలు తప్పేశాయి. పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది అన్నది ఆంధ్రజ్యోతి రాసినటువంటి వ్యవహారం. ఇది పైగా ఎవరిది? నారా లోకేష్ సంబంధించినటువంటి శాఖ. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉన్నత విద్యాశాఖలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలినటువంటి శాఖలు, మిగిలినటువంటి పాలనా వ్యవహారాలు ఏ రీతిలో సాగుతున్నాయని అనుకోవాలి మనం? నారా లోకేష్ మీద ఇప్పటికే సకల శాఖ మంత్రి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆయన తన సొంత శాఖను వదిలేసి ఇతర శాఖల వ్యవహారాల్లో బిజీగా గడుపుతున్నారా? తన సొంత శాఖలో నిన్న మొన్నటి వరకు ఉన్నత విద్యాశాఖ మండలికి చైర్మన్ కూడా నియమించలేదు. అప్పుడు 15 రోజులు అవుతుంది, ఇటీవలే నియమించారు. 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మన్ లేకుండా గడిచిపోయింది. ఇప్పుడు 8 నెలలుగా యూనివర్సిటీలకి ఇన్ఛార్జీలతోనే అసలు వైస్ ఛాన్సలర్ లేకుండా గడిపేస్తున్నారు. ఎన్నాళ్ళు మరి ఎట్లా నడుపుతారు? నియమించాలి కదా. పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ నియమించి యూనివర్సిటీలన్నీ సజావుగా నడిచేలా చేసి ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్ని మెరుగ్గా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ప్రభుత్వం మీద. మరి ఎందుకని కాలయాపన చేస్తుంది? ఇన్నాళ్ళ 2 నెలలు గడిచిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ 17 యూనివర్సిటీలకి ఇన్ఛార్జీలు లేనటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ యూనివర్సిటీలు అట్లా దిగజారిపోతుంటే రెండో వైపు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏ రీతిలో రెచ్చిపోతున్నాయో నిన్న కేఎల్ యూనివర్సిటీ ఉదంతం మనందరికీ కళ్ళకు కట్టింది. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి అర్హత లేకపోయినా సరే గుర్తింపు కోసం అంటూ న్యాక్ బృందాలకి, న్యాక్ దర్యాప్తు టీములకి భారీగా ముడుపులు ఇచ్చి బంగారం, ల్యాప్టాప్లు, ఇతర భారీగా డబ్బులు చెల్లించి న్యాక్ బృందాలు మభ్యపెట్టి భారీగా మంచి రేటింగ్స్ తెచ్చుకుని A++, A+ అలాంటి గుర్తింపులన్నీ తెచ్చుకుని జనం నుంచి దండుకునేటువంటి ప్రయత్నానికి ఒడిగడుతోంది. అందుకే నిన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 10 మందిని విజయవాడ జైలుకే సిబిఐ నిన్న తరలించింది. ఇంకొంతమంది పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సిబిఐ చెబుతుంది. కేఎల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాత్రం తనకు ఆరోగ్యం బాగోలేదంటూ ఆసుపత్రిలో నిన్న జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా పోలీసులు, సిబిఐ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే ముందుగా పెద్ద వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి వెళ్తారు కాబట్టి అదే రీతిలో ఆసుపత్రిలో చేరిపోయారు. మరి ఈ కేసు ఇంకా ముందుకు ఎట్టి రకంగా సాగుతుందో చూడాలి. ఈ విద్యాశాఖలో ప్రభుత్వ యూనివర్సిటీలు కొనారెళ్ళిపోతుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు యథేచ్ఛగా నడుస్తున్నాయి, ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి, జనానందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పుడు లంచాలు సమర్పించి, తప్పుడు ధ్రువపత్రాలు తెచ్చుకుని, తప్పుడు గుర్తింపులతో అందరినీ మభ్యపెట్టి భారీగా ఫీజులు గుంజేటువంటి ప్రయత్నానికి ప్రైవేట్ యూనివర్సిటీలు దిగుతున్నాయి. అందుకు కేఎల్ యూనివర్సిటీ ఉదాంతం ఒక ఉదాహరణ. ఇదే సమయంలో గవర్నమెంట్ స్కూళ్ళలో స్టూడెంట్స్ సంఖ్య పడిపోతుంది. ఎంత దారుణంగా పడిపోతుంది చూడండి. 2018-19 నాటికి 39,29,019 మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. 39 లక్షల మంది 2018 నాటికి ఉంటే 2025 నాటికి అంటే ఇప్పటికీ 34 లక్షలకు వచ్చారు. 5 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళీపోయారు. మళ్ళీ వీళ్ళందరూ స్కూల్ మానేసిన వాళ్ళు ఎవరో కాదు, ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళీపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కునారెళ్ళిపోతున్నాయి. ఒక మధ్యలో మళ్ళీ కరోనా టైంలో 2021-22లో 44 లక్షలకు చేరింది. 39 లక్షల నుంచి 44 లక్షలు చేరింది. నెంబర్ పెరిగింది కరోనా టైంలో. మళ్ళీ కరోనా లాక్డౌన్ అన్నీ ముగిసిపోయిన తర్వాత జనం ప్రైవేటు స్కూళ్ళ వైపు మళ్ళడం మొదలెట్టారు. ఇప్పుడు దాంతో గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య పడిపోతూ విద్యార్థుల సంఖ్య చూడండి. స్కూళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళు 44,000 ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు 13,000 ఉన్నాయి. 44,000 గవర్నమెంట్ స్కూళ్ళలో 34 లక్షల మంది చదువుతుంటే 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో 34 లక్షల మంది చదువుతున్నారు. చూడండి, 44,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి, సంఖ్యరీత్యా అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి.
కానీ గవర్నమెంట్ స్కూళ్ళ వైపు స్టూడెంట్స్ వెళ్ళడం లేదు, తగ్గిపోతున్నారు, సంఖ్య తగ్గిపోతుంది. గవర్నమెంట్ స్కూళ్ళతో పోలిస్తే 4వ వంతు మాత్రమే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి డేటా. ప్రభుత్వ స్కూళ్ళలో తక్కువ మంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ మంది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య, విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది, గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిపోతుంది. ఇది కూడా నారా లోకేష్ సంబంధించినటువంటి శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశమే.